వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఏ కప్తోనైతే రైస్ ఫ్లోర్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసుకొని నానబెట్టాలి. ఇలా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తోనైతే రైస్ ఫ్లోర్ తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్తో 2 కప్స్ బెల్లం పొడిని ఆ గిన్నెలో వేసుకోవాలి. 2 కప్స్ బెల్లం పొడికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించాలి. మరి తీగపాకం వచ్చే అవసరం ఏమీ లేదు, బెల్లం వాటర్లో మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తోనైతే రైస్ ఫ్లోర్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్తో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో 1 స్పూన్ బెల్లం పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు 1 కప్ బియ్యం పిండిని దాంట్లోకి వేసేసుకోవాలి. మనము ఇంతకుముందు ఏ కప్తోనైతే బెల్లం పొడిని ఇంకా సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్తో ఇప్పుడు బియ్యం పిండిని 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పిండి మొత్తం చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తోనైతే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ పాలని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ పాలు మరిగేలోపు మనం తాలికలు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం జంతికల గొట్టంలో ఈ విధంగా 3 హోల్స్ ఉన్న ప్లేట్ని అరేంజ్ చేసుకొని మనం కలిపెట్టుకున్న పిండిని దీంట్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తాలికలు పొడవుగా కొన్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా జంతికల గొట్టంలో కాకుండా చేత్తో కూడా మనం ఈ విధంగా తాలికలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని తాలికలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని ఈ పాలల్లో వేసేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ సగ్గు బియ్యం పాలల్లో ఉడికేంత వరకు మరిగించాలి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికల్ని నెమ్మదిగా పాలల్లో వేసేసుకోవాలి. ఇలా తాలికలు వేసేసిన తర్వాత వెంటనే కలపకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ తాలికలు పాలల్లో ఉడికేంత వరకు మరిగించాలి. తాలికలు వేయగానే కలపకూడదు. ఇలా కలిపినట్లయితే తాలికలు విరిగిపోతాయి. కాబట్టి తాలికలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అవి గట్టి పడతాయి. అప్పుడు మనం నెమ్మదిగా స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని దాంట్లోకి కొద్దిగా పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని ఈ పాలల్లో వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం సిరప్ని దాంట్లో వేసుకుంటే పాలు విరిగిపోతాయి. కాబట్టి పాలు చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం గీలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాంని దీనిపైన గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలికలు ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.